సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్పేట్లో బీజేపీ ఓబీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత శాసన సభ్యులు గులాబ్ చంద్ కఠారియా హాజరయ్యారు। కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, బీజేపీ నాయకులు నర్సారెడ్డి, హనుమంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పోచారం రాములు, రవిశంకర్, రాజు గౌడ్, శేఖర్, సాయి కుమార్, కౌన్సిలర్ నాయకోటి రమేష్, ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు। भारत माता की जय। भारतीय जनता पार्टी संगारेड्डी नियोजकवर्ग ओबीसी मोर्चा मुख्य नायकुల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గులాబ్ చంద్ కఠారియా, ఈ భారతీయ జనతా పార్టీ రథసారథి నరేందర్ రెడ్డి అన్న గారు, రాష్ట్ర కార్యవర్గం బీజేపీ రాజేశ్వర్ దేశపాండే గారు, రాష్ట్ర స్టేట్ సెక్రటరీ సురేందర్ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ గారు, పార్టీ మండలాధ్యక్షులు పాపయ్య గారు, విమెన్ కమిటీ మెంబర్ స్టేట్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా కానీ, కిసాన్ మోర్చా కానీ, యువ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ, మైనార్టీ మోర్చా కానీ, అటువంటి మోర్చాలన్నిటిగా మరి ఈరోజు మనకు నాలుగు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది। అందులో భాగంగానే మరి మొట్టమొదటిసారిగా మన ఈశ్వరాపురంలో ఓబీసీ మోర్చా కార్యక్రమం ఇక్కడ తీసుకున్నందుకు మరి ఈ పంచనాలు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాను। ఓబీసీ మోర్చా సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథి కఠారియా గారు, మాజీ మంత్రివర్యులు, ప్రతిపక్ష నేత, మా జిల్లా అధ్యక్షులు నరేంద్ర గారు, దేశపాండే అన్న గారు, హనుమంతన్న గారు, నర్సారెడ్డి అన్న గారు, పాపన్న గారు, రామన్న గారు, విష్ణువర్ధన్ అన్న గారు, రామన్న గారు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు। ఈరోజు ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అని చెప్పేసి అన్ని మోర్చాల పదాధికారుల సమావేశాలు, ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న భాగంగానే మండల కార్యక్రమం పెట్టుకున్నాం। మనం సంగారెడ్డి వాస్తవంగా భాగ్యనగర్కు బాగా దగ్గరగా ఉంటాం। అందరికంటే ముందుగా మనము ఏదైనా సమస్య ఉంటే చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది। అది ఒక కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో వెళ్ళడానికి మనకే చాలా మంచి అవకాశం, మంచి సౌకర్యం ఉంటుంది। ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో 10 లక్షల కార్యకర్తలతో తగ్గకుండా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు। మన దానిలో మనం కూడా తప్పకుండా మనం ఒక్కరు మనతో పాటు కార్యకర్తలు బూతుకు 30 మంది అని చెప్పారు। మనకు బూతుకు 30 మంది కాదు, ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా మనం ఇక్కడ నుంచి తరలి నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసినట్లయితే మనకు ఆ యొక్క అదృష్టం దక్కుతుంది, గొప్ప అవకాశం। నిజంగా కూడా మనం నిజంగా ధన్యులం। జాతీయ కార్యవర్గ సమావేశాలు మన రాష్ట్రంలో నిర్వహించుకోవడం, మరి వాళ్ళ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు ఏమేమి చేస్తున్నా అంతా కూడా సమాజం గమనిస్తూ ఉన్నది। వాళ్ళకు పీటలు పుడలు జరుగుతూ ఉన్నది। భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో పుంజుకుంటున్నది, భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం చేపడతారని చెప్పడానికి ఈ యొక్క మంచి సంకేతం ఇది। కాబట్టి ఈ యొక్క అవకాశం మనం ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది। మనం
ఇప్పటి నుంచి ఎలక్షన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనం. కాబట్టి గ్రామాల్లో కూడా మనం మన పట్టు నిలుపుకోవాలంటే బూత్ స్థాయిలో బూత్ కమిటీలు గట్టి చేసుకొని బూత్ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజలతో కూడా మనం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళకు సేవ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీకి దగ్గర తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేర్పించి ఇవాళ పార్టీలో స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మోడీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ పోసాల రాములు గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గులాబ్ కటారియా గారు, వారితో పాటు రాష్ట్ర కార్యసభ్యులు దేశపాండే గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ కన్వీనర్ నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యసభ్యులు రాష్ట్ర కార్యదర్శి సురేందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులకు ఓబీసీ మోర్చా కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ पहले आपको मैं ये जिला से धन्यवाद बोलूँ सर। ये जिला स्टेट को, तेलंगाना स्टेट को नेशनल पार्टी ओबीसी मोर्चा को आइडेंटिफाई करके राज्यसभा सभ्य सर लक्ष्मण जी को बहुत बहुत धन्यवाद साहब आपको जिला तरफ से। ओबीसी मोर्चा ఎంత ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర పార్టీ అంటే అన్ని కులాలను అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళాలి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలు వాళ్ళ ముందుంచాలన్న ఆలోచనతో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఈరోజు 3వ తారీఖున జాతీయ కార్యవర్గ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గానికి తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో జాతీయ నాయకులు కోఆర్డినేటర్గా రావడం జరిగింది. పరిశీలకులుగా మన జిల్లాకు, మన సంగారెడ్డి నియోజకవర్గానికి వారు పెద్దలు రావడం జరిగింది. వారు ఈ యొక్క సమావేశం ఓబీసీ మోర్చా సంబంధించిన సమావేశం 6 మండలాలు 5 మండలాలు ఒక మున్సిపాలిటీ. ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు చేతులెత్తండి. ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు ఒక మున్సిపాలిటీ మనం రావాల్సింది ఉండే. ఎందుకంటే ఈ యొక్క సమావేశం మళ్ళీ జరగడం అదృష్టం. వారు ఈ యొక్క ఓబీసీ మోర్చాకు వస్తున్నారంటే నిజంగా కూడా మాజీ మంత్రివర్గ రాజస్థాను మనం అదృష్టంగా భావించాలి. మన యొక్క కమ్యూనిటీ సంబంధించినటువంటి సమావేశం పిలిచిన వారు ముఖ్య అతిథి వచ్చిందంటే మనం కొంచెం శ్రద్ధగా ఇక్కడ వారు చెప్పినటువంటి సూచనలు సలహాలు విని మనం కింది స్థాయి దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వారు చాలా సీనియర్స్. సంఘం నుంచి కూడా వారు సంఘం మొదలుకొని సంఘం తర్వాత భాజపాలో చేరి అనేక పదవులు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మన మాజీ మంత్రిగా కూడా కొనసాగిండ్రు. వారి యొక్క సూచన సలహాలు మనం వినాల్సిన అవసరం ఉంది. శ్రద్ధగా విని కింది స్థాయికి తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తూ మనం 3వ తారీఖు రోజున పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మోడీ గారికి సభకు వెళ్దామనే ఆలోచనతో ప్రతి గ్రామం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళమే అందరినీ కోపు చేయాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి దాకా గడప గడపకు చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ సభకు మనం వెళ్ళాలి అని ఆ విధంగా మనం మోటివేట్ చేసి మోడీ సభకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక్క గ్రామం నుంచి కూడా రాలేదు ఈ గ్రామం జరగకుండా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మనకు మోడీ యొక్క సంభాషణ వినాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారం ఇక్కడికి రావాలనే ఆలోచనతో జాతీయ పార్టీ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గాల సమావేశాలు పెట్టడం కానీ, మన ఓబీసీ
మోర్చాకు సంబంధించినటువంటి మన జాతీయ అధ్యక్షుడికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వడము చాలా విషయాల్లో ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టింది, అధికారం చేపట్టాలనే సీరియస్ ఉంది. కాబట్టి వారు ఉన్నటువంటి ఆలోచనను మనం ముందు తీసుకెళ్ళి మనం ఇంకా అందరం కష్టపడి జవాబుదారితనంతో పనిచేసి మనం ఇక్కడ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మన సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్ళి ఇక్కడ బీజేపీ కింద ఎగిరేసే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి పోతారని చెప్పేసి ఆశిస్తూ మీకు నాకు ఇచ్చినటువంటి రాములకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాములు గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజస్థాన్ ఫ్లోర్ లీడర్ గారు మరి గులాబ్ చంద్ కటారియా గారికి स्वागतम सुस्वागतम, उनके लिए बहुत बहुत प्रणाम करता हूँ. ఈ యొక్క జిల్లా అధ్యక్షులు రథసారథి నరేందర్ రెడ్డి అన్న గారికి, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే గారికి, ఈ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు విజయ్ గారికి, మరి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మన పాపయ్య గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి సురేందర్ గారికి, మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఈశ్వరాపురంలో సీనియర్ నాయకులైనటువంటి రామచంద్ర గారికి, మరి ఈ మేరకు వారందరూ వారిని తరలించవలసిందిగా పేరు పేరున్న హృదయపూర్వకంగా మరి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై శ్రీరామ్. ఈనాటి అసెంబ్లీ ఓబీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షుడు భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాములు గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజస్థాన్ ఫ్లోర్ లీడర్ గారు మరి గులాబ్ చంద్ కటారియా గారికి स्वागतम सुस्वागतम, उनके लिए बहुत बहुत प्रणाम करता हूँ. ఈ యొక్క జిల్లా అధ్యక్షులు రథసారథి నరేందర్ రెడ్డి అన్న గారికి, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే గారికి, ఈ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు విజయ్ గారికి, మరి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మన పాపయ్య గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి సురేందర్ గారికి, మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఈశ్వరాపురంలో సీనియర్ నాయకులైనటువంటి రామచంద్ర గారికి, మరి ఈ మేరకు వారందరూ వారిని తరలించవలసిందిగా పేరు పేరున్న హృదయపూర్వకంగా మరి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై శ్రీరామ్. ఈనాటి అసెంబ్లీ ఓబీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షుడు పూజారు రామయ్య గారికి, మరి అధినాయకత్వము తెలంగాణలో ప్రతి అసెంబ్లీలో మనకు ఒక కేంద్రం నుంచి ఒక ముఖ్య నాయకులకు ప్రతి అసెంబ్లీకి 119 నియోజకవర్గాలలో ఈరోజు ఈ మీటింగ్లో పంపించారు. దాంట్లో భాగంగా రాజస్థాన్ ఎక్స్ హోమ్ మినిస్టర్
మరి ప్రజెంట్ ఫ్లోర్ లీడర్ సామాన్య కార్యకర్త నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు రాజస్థాన్లో అతి ముఖ్యమైన స్థాయి ప్రతిపక్ష నాయకుడుగా ఎదిగిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నారు. अभी साथ नीचे से पूरा को उठाना है अपने को। सब लोग भारतीय जनता पार्टी सबके साथ, सबके विकास, सबके विश्वास से जुड़ के मिलना है और सब लोगों को जो नीचे है मैं अलग है बोल के कोई भी नहीं समझना, सब लोगों को चांस देना बोल के भारतीय जनता पार्टी का विधान है। आज अपने को चांस आए तो 3 मरतबा की एक बार अपन जो एक बार कलाम साहब को दिए और एक टाइम अपन लास्ट टाइम अपन एससी का राष्ट्रपति को अपॉइंट किया, अपन आज एससी का राष्ट्रपति तो भारतीय जनता पार्टी एक मूल्य सिद्धांत रख के चल रहा, वो हिसाब से अपन सब समझना है। और यहाँ के आए तो सब लोग यहाँ के अपना जिलाध्यक्ष इक जिलाध्यक्षुడు నరేంద్రన్న గారు, మరి జనరల్ సెక్రటరీ హనుమంతన్న గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ సురేంద్రన్న గారు, అసెంబ్లీ కన్వీనర్ నర్సన్న గారు, అసెంబ్లీ రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడు ఓబీసీ మోర్చా విజయ్ గారు, ముఖ్యంగా ఈ यहाँ के मंडल के जो अध्यक्ष है वो पापन्ना है और अपने सीनियर कार्यकर्ता रामचंद्र अन्ना और अपना विष्णु और మరి అధినాయకత్వము తెలంగాణలో ప్రతి అసెంబ్లీలో మనకు ఒక కేంద్రం నుంచి ఒక ముఖ్య నాయకులు ప్రతి అసెంబ్లీకి 119 నియోజకవర్గాలలో ఈరోజు ఈ మీటింగ్లో పంపించారు. దాంట్లో భాగంగా రాజస్థాన్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మరి ప్రజెంట్ ఫ్లోర్ లీడర్ సామాన్య కార్యకర్త నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు రాజస్థాన్లో అతి ముఖ్యమైన స్థాయి ప్రతిపక్ష నాయకుడుగా ఎదిగిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నారు. अभी साथ नीचे से पूरा सामान्य साहब कभी भी अभी इतना एक दिन में बात करें तो साहब मैं सामान्य कार्यकर्ता ही बोल रहा हूँ सब लोग, मैं लीडर नहीं हूँ, मैं आपके जैसा छोटा कार्यकर्ता हूँ। इतना बड़ा होने के बाद भी तो साहब वही बात बोल रहे, वो समझना अपने सब लोगों के लिए। और मेन अपने मन की తెలంగాణలో మరి రేపు 3వ తారీఖు నాడు 2-3 ఈ 2 రోజుల్లో కేంద్రం యొక్క భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు మరి మన తెలంగాణలో హైదరాబాద్ గడ్డ మీద జరగడం అనేది మనకు చాలా సంతోషదాయకము. భారతీయ జనతా పార్టీ పునాదులకి మనకి చాలా అవకాశం ఇచ్చినటువంటి నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచించారు. ప్రధానమంత్రి గారి సహాయంలో జేపీ నడ్డా గారి సారథ్యంలో ఈ కార్యవర్గ సమావేశం ఎందుకు మనకి ఓబీసీ మోర్చా ప్రతి మోర్చాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క సమావేశాలు ఎందుకు జరపాలనుకున్నారు? ఈరోజు भारतीय जो भी है तो भारतीय जनता पार्टी है बोलते हो మొన్నటి మినిస్ట్రీలో మనం ఒక్కసారి చూస్తుంటే గతంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓబీసీలకు ఈబీసీలకు మనకి 27 మినిస్ట్రీలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ जनता पार्टी 27 मिनिस्ट्री दिए अपने ईबीसी वो केवल है तो उठाना है अपने को। सब लोग भारतीय जनता पार्टी सबके साथ, सबके विकास, सबके विश्वास से जुड़ के मिलना है और सब लोगों को जो नीचे है मैं अलग है बोल के कोई भी नहीं। बीजेपी बीजेपी वंदे मातरम वंदे मातरम। तेलंगाना की
जय। जरूरी है कि मैं भाषा को पकड़ नहीं पाऊँ और इस कारण से आप मुझे माफ करें। कोशिश करूंगा कि अगली बार कभी आने का मौका मिले तो कुछ शब्द मैं भी आपके पकड़ पाऊँ, सीख पाऊँ। वैसे मैं भी आप जैसा ही एक कार्यकर्ता हूँ संगठन का, और आज संगठन के सब वरिष्ठ लोग यहाँ विराजमान हैं। ये संगारेड्डी विधानसभा का मुझे यहाँ आपके दस लोगों का मुझ जैसे कार्यकर्ता से रूबरू होने का मौका मिला। अभी आपके जिलाध्यक्ष जी ने, नरेंद्र जी ने अपनी बात कही, अभी राजेश्वर राव जी, देश पांडे जी ने भी अपनी बात की, सुरेंद्र जी ने भी अपनी बात की, और मैं सोचता हूँ कि आपके प्रभारी नरसा रेड्डी जी ने भी अपनी बात की। कुछ और बंधु यहाँ बैठे हैं जो मेरे साथ कल शाम से ही हैं, विष्णु जी और सभी मेरे साथी भाई हैं। मैं और आप अलग अलग भाई, हम सब एक ही उद्देश्य की यात्रा के साथी, और इसलिए मन में इस बात को बिठाना पड़ेगा आपको और मुझे कि इस भारतीय जनता पार्टी और जनसंघ का निर्माण केवल राज की कुर्सियां चाटने के लिए नहीं हुआ। इस पार्टी का निर्माण देश निर्माण के लिए हमारी पार्टी का निर्माण हुआ है, और राष्ट्रभक्ति हमारा आराध्य है। इस देश की जो संस्कृति है, इस देश के जो पूर्वज हैं, इस देश के जो महापुरुष हैं, इस देश के जो धार्मिक स्थान हैं हमारे, मैं आपसे जो बात कह रहा हूं आपको समझ में आ रही है? हमने अपनी पार्टी बनाई किसके लिए? देश के लिए। जब पार्टी में फर्क क्या है? दूसरी पार्टियां राज्य करने के लिए और राज्य की कुर्सी हथियाने के लिए बनी हुई है। हमारी पार्टी का निर्माण देश निर्माण के लिए हुआ है। हमने पार्टी केवल इसलिए नहीं बनाई कि कौन प्रधानमंत्री बनेगा, कौन गृह मंत्री बनेगा। ये तो उस रास्ते के पायदान है जिस रास्ते से हमको देश को आगे बढ़ाना। यही सब कुछ नहीं। जन्म क्यों हुआ? देश को एक बनाने के लिए हमारा जन्म हुआ है, इस पार्टी का जन्म हुआ है। देश को ताकतवर बनाने के लिए हम सब लोगों ने आज से 70 साल पहले, और शायद नेहरू ने सोचा कि अब डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के इस दुनिया से चले जाने के बाद जनसंघ खत्म हो जाएगा, ये विचार पर नहीं हुआ। क्यों? क्योंकि हम जो दल है ना, वो कार्यकर्ताओं के संगठन का दल है। हम नेताओं की जमघट नहीं है। हमारी पार्टी की ताकत कहीं है ना, तो हमारे कार्यकर्ताओं के अंदर है। और इस कारण से जब हम दो रह गए थे और आपके यहाँ से आपने जंगारेड्डी को भेजा था केवल एक, आपको याद होगा ना, 84 के चुनाव में इंदिरा गांधी जी की हत्या के बाद देश में केवल 2 MP जीत के गए थे, एक गुजरात से और एक यहाँ से जंगारेड्डी, 2। और राजीव गांधी ने लोकसभा में ये 2 उंगलियां ऊंची करके ऐसे हिला करके आपकी और मेरी पार्टी की तोहिन की थी कि 2 और बस। लेकिन इस तोहिन का जवाब देना ये किसके कलेजे में खटका था? ये लाखों कार्यकर्ताओं के दिल में खटका था। जिस अभियान से तेने ये 2 उंगलियां ऊंची की है, अगर हमारी जवानी है तो तेरे को रगड़ करके ही बताएंगे कि क्या होगा। ये ताकत कहाँ थी? ये ताकत इस विचारों में और कार्यकर्ता में। इसका मुकाबला बैठकर विचार किया कि समाज का एक बहुत बड़ा भाग और समाज का एक प्रभावी भाग, जिसको इस देश निर्माण में बहुत बड़ा योगदान है, उन लोगों को भी पार्टी के साथ जोड़कर के ताकत बनानी पड़ेगी। हमारी पार्टी का उद्देश्य क्या है? सर्वस्पर्शी। इसका मतलब सबको चुनाव और अपने साथ जोड़ना, हर जाति और बिरादरी के व्यक्तियों को अपने साथ जाजर पे लाके बिठाना। क्यों बिठाना? जब सब बैठ करके देश के बारे में सोचेंगे तो देश को ऊपर उठाना आसान होगा। इस कारण से इस मोर्चे का अलग से गठन किया गया
और आपने देखा होगा कि राष्ट्रीय स्तर पर भी हमने ओबीसी मोर्चे के कई लोगों को मंत्रिमंडल में शामिल करके संपूर्ण समाज को ताकत देने के लिए भारतीय जनता पार्टी ने इस और आगे था। इस बात को मैं सोचता हूं कि हम राजस्थान के लोग हैं, हमारे यहाँ भी कई भाई आपके यहाँ काम करने के लिए, अपने व्यवसाय के लिए आए, वो रहने वाले और पैदाइश तो राजस्थान के होंगे, लेकिन इस कर्म भूमि को अपनी भूमि मान करके इसकी सेवा में वो यहाँ संलग्न हुए। ये आप सबके प्यार और मोहब्बत के कारण से यहाँ संलग्न हुए। अब इस बात को आप थोड़ा सा गहराई से पकड़ने का प्रयास करें कि बाकी मुखर्जी जंक्शन नहीं बनाते और जम्मू कश्मीर में अलगाववाद को समाप्त करने के लिए नेहरू जी के सामने हिम्मत से खड़े नहीं होते। झगड़ा तो एक ही बात का था कि एक देश में दो निशान, एक देश में दो प्रधान, एक देश में दो विधान। जो नेहरू ने उस समय 1952 में एक कानून बनाकर, कानून में अमेंडमेंट करके जम्मू कश्मीर को एक स्वतंत्र राज्य का दर्जा दे दिया और उसके कारण से हमारी पहली लड़ाई शुरू हुई। इस लड़ाई को शुरू किया इस बात के लिए आंदोलन करके, और वहां डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का जेल में मृत्यु हो गई बलिदान। तो आपको एक बात समझ में आती है कि एक आदमी 1.5 साल के जनसंघ के बच्चे को लेकर के जम्मू कश्मीर में आंदोलन करने जाता है तो प्रधानमंत्री के बनने के लिए नहीं जाता, वो कोई मंत्री बनने के लिए नहीं जाता। किसके लिए जाता है कि हमारा यह जो मुकुट है कश्मीर, ये भारत के साथ जुड़ा रहे, भारत के साथ रहे, इस बात को लेकर। तो इसका मतलब हमारा जन्म क्यों हुआ? देश को एक बनाने के लिए हमारा जन्म हुआ है। इस पार्टी आज अगर संघ को 100 साल हो रहा ना, ये संघ का डॉक्टर हेडगेवार ये बीजारोपण नहीं करता, वो साथ लेकर के राज किया। कितनी सही मेंढक को तोड़ना और 23 पार्टियों को साथ चलाना बराबर होता है। मेंढक को एक रोको दूसरा भाग जाता है, लेकिन उस आदमी की आपके संस्कारों में पला हुआ आपका एक कार्यकर्ता, देश के लिए समर्पित कार्यकर्ता 23 पार्टियों को लेकर राष्ट्र को चलाता है। और राष्ट्र को चलाता नहीं है दोस्तों, हम जिस बात के लिए चले उस बात का भी ध्यान था उनको। उन्होंने कहा हमने हमेशा प्रस्ताव लिया था भारत अणुशक्ति संपन्न राष्ट्र बने, और उसमें बम फोड़ना मतलब राष्ट्र को खोना ही था नहीं, क्योंकि विस्फोट करना पता नहीं कौन भाग जाए, कौन बहुमत को खो जाए, और दुनिया हमारे खिलाफ। अमेरिका रोज भीख मारता था, एक एक पत्ता हिले जिसको मैं देखता रहता हूँ, पर आपका ही कार्यकर्ता, आपका एक समर्पित विचार का व्यक्ति जब देश का प्रधान, ये विचार कौन कर सकता है? जो देश के लिए जीता है, जो कुर्सी के लिए जीता है, वो नहीं कर सकता। तो समझने का प्रयास करो यार, हमारी पार्टी किसी बड़े उद्देश्य के लिए बनी है। हम सब लोग भाग्यशाली हैं, इस पार्टी के साथ अपन जुड़ गए, इस पार्टी विचारधारा के साथ जुड़ गए। और आपने देखा नरेंद्र मोदी का आने का पहले देश की स्थिति क्या थी? सारी तरफ, मैं जो राजनीति में 40 साल से काम करता हूँ, 4 से लेकर के 14 तक के बीच में जो देश की दशा बनाई थी मनमोहन सिंह जी ने, कोई तार खा करके जेल जा रहा था, कोई घास खा के जेल जा रहा था, कोई मकान खा करके महाराष्ट्र का मुख्यमंत्री जेल गया, तलमंडी साहब खेल का सामान खा करके जेल गए, आपने सुखराम जी टेलीफोन के तार खा करके जेल में गए। एक तरह से लगा ये राजनेता केवल झूठखोरी का धंधा करता है, और उसके कारण ये देश के हर राजनेता जो सफेद कपड़ा पहनता था, ड्रेस तरफ वाली, उसके प्रति बच्चा भी ऐसा उंगली दिखा के लेता था, चोर है चोर। ये दशा बनी थी नहीं बनी थी? 14 में बनी। सारा देश हिल गया था, लगे था भविष्य क्या होगा हिंदुस्तान का। इस राजनीति उसने कहा है ना, 21वीं सदी भारत की सदी होगी। 21वीं सदी किसकी होगी? भारत की सदी। और आपने देखा एक नरेंद्र कह गया और दूसरा नरेंद्र इसको पूरा कर रहा है। ये चमत्कार है कि नहीं? है कि नहीं? ये चमत्कार है कि नहीं? और आज आपने देखा होगा कि नरेंद्र मोदी को लोगों ने पसंद क्यों किया 14 में? इसलिए क्या था कि राजनीतिक भ्रष्टाचार की भट्टी में जल रहा।
और जब ये बात अपन कहने के लिए नहीं कर रहे, हम जो काम कर रहे हैं वो इस देश के गौरव और इसके सम्मान को बढ़ाने के लिए कर रहे हैं, तब तो हमारी समझ में आएगा। प्रारंभ किया डॉक्टर, आपको मालूम है इस जनसंघ की स्थापना का प्रारंभ किसने किया? डॉक्टर श्यामा प्रसाद मुखर्जी। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी सामान्य व्यक्ति नहीं था। 32 साल की उम्र में अगर हिंदुस्तान में पहला कोई वाइस चांसलर बना है हिंदुस्तान में, तो उसका नाम है डॉक्टर श्यामा प्रसाद मुखर्जी। एक ऐसा पढ़ा लिखा, ऐसा, लेकिन देश के बारे में उसका जो सोच था वो लगा कि देश आजाद तो हुआ, लेकिन देश का बंटवारा देश के लिए नासूर है। ये देश का जो विभाजन हुआ है धर्म के आधार पर, हमने तो अपना धर्म, भारत को ही अपना धर्म माना और उन्होंने अपना मुस्लिम धर्म को स्वीकार किया। मैं आपको इसलिए कहना चाहता हूं कि जब तक ये जो ओबीसी मोर्चा है, ये सबसे महत्वपूर्ण मोर्चा है। क्यों? कि हमने इतने सालों से जनसंघ के जमाने से शेड्यूल कास्ट बनाया, शेड्यूल ट्राइब बनाया, महिला मोर्चा बनाया और अल्पसंख्यक मोर्चा बनाया। आपका गर्दन कट गया तो कट गया ना, अरे कम से कम देश बचाने के लिए अगर हो भी जाए ना तो ईश्वर के भेंट चढ़ा देना दोस्तों। इसके लिए छोटा मन रखकर घोषणा करता हूँ कि मैं आपके स्वागत का कर्जा आपका सहयोगी बनकर के करने में सफल हो जाऊं, यही ईश्वर से मांग कर रहा हूं। अच्छे काम के लिए हमको इस धरती पर जन्म दे दिया है, अपनी आंखों के सामने अपने देश को, दुनिया का सिरमौर देश, जिसके बारे में 13 अवयव जीवन पुष्प चराचर में माने मातृभूमि में यह वर्ष 13 अवयव अमर रहेगा, हम भी चार रहे न रहे, इसको पूरा करें। इसी के साथ आपका बहुत बहुत धन्यवाद। ఇంత చక్కటి నామను సమకూర్చిన సంగారెడ్డి మండల శాఖకు Thank you.